కాఫీ విత్ కిల్లర్ జస్ట్ 1 hour 41 minutes రన్ టైమ్ తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మూవీ. ఆర్పి పట్నాయక్ గారి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఇక సినిమా చూసాక నాకైతే ఆహా కోసమే ఇది ఆహా అని మరొకసారి గుర్తు చేయడానికి తీసినట్లుంది. అస్సలు నచ్చలేదు గైస్ మూవీ. మళ్ళీ రీజన్ చూపించకుండా పార్ట్ 2 అంట. పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే పెట్టగలిగారు. అలాగే ప్రశాంత్ వర్మ గారి ఆ మూవీ స్టైల్లో ఒక దగ్గరే వేరే వేరే వాళ్ళు కాన్వర్సేషన్స్ అన్నట్టుగా తీసుకెళ్లారు. కానీ కామెడీ చేయడానికి ట్రై చేస్తే ఇది ఒక థ్రిల్లర్ అంటే ఎలా కన్విన్స్ అవుతాం? అసలు ఆ ఎన్వైరన్మెంట్ నే థ్రిల్లర్ సినిమాలోనే లేదు. నవ్వు తెప్పించిన కామెడీ, కనెక్ట్ అవ్వని క్యారెక్టర్స్, పోస్టెడ్ థ్రిల్లింగ్ సీన్స్, ల్యాక్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అసలు 1 hour 41 minutes చూసినట్టుగా కాకుండా 3 hours చూసినట్టుగా కష్టంగా తెలిసింది మూవీ. ఫస్ట్ సీన్ లోనే డిస్కనెక్టెడ్ నేను. అసలు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని పట్టుకున్నవాడు చేతులు తాడుతో కట్టారా లేదని ఆ మాత్రం చూసుకోరా? వాడు ఏకంగా పెద్ద గన్తోనే గాలి చేస్తాడు. ఇదే పెద్ద ఇల్లాజికల్. ఇక ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే చూడాల్సింది ఏం లేదు. బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఒకరిని చంపాలి అంటూ ఫోన్ లో గైడ్ చేస్తూ ఉంటాడు. అసలు వాడు ఎవరో తెలుసుకొని చంపాడా లేదా అన్నది స్టోరీ. ఒక పక్క స్టోరీ నరేషన్ అంటూ రవిబాబు గారు, సత్యరాజేష్ గారు, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారితో చిరాకు పుట్టించే పోర్చుడు కామెడీ. మరో పక్క సింగిల్ ల్యాప్టాప్ తో హ్యాకర్స్ అనేస్తారు. ఇంకోవైపు చెఫ్ ఆ కెఫీ ఆర్డర్ ల కాన్వర్సేషన్, మరోవైపు ప్రేమ జంట ఇంట్లో ఒప్పించాలనే కాన్వర్సేషన్, ఇంకోవైపు ఒక ఎఫ్ఐఆర్, మరొక వైపు పోలీసు వచ్చి డీల్ మాట్లాడడం. వీటన్నిటి మధ్యలో మొహం కూడా చూపించిన విలంతో కిల్లర్ ఫోన్ లో మాట్లాడుతూ రెడీగా ఎప్పుడు పబ్లిక్ గా కాల్ చేద్దామని వెయిటింగ్. ఇన్నున్నా సరే ఒక్కటి కూడా ఎంగేజింగ్ గా లేదు. మరి అంత పబ్లిక్ గా కాల్చేటప్పుడు మళ్ళీ స్పెషల్ గా సీక్రెట్ గా మాట్లాడడం ఎందుకు? అంతసేపు సాగదీయడం ఎందుకు? లిటరల్లీ 10 minutes లో అయిపోయే స్టోరీని ముందు ఒక 40 minutes, తర్వాత ఒక 40 minutes యాడ్ చేసి సాగదీశారు. ఈ పదం వాడడం నో డౌట్. కాఫీ షాప్ కోసం చెప్తున్నప్పుడు యాక్షన్ మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అక్కడక్కడ పర్లేదు, కానీ ఎంత థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇచ్చినా గానీ సీన్ లో సత్తా లేకపోతే ఏం ఉపయోగం? సినిమాటోగ్రఫీ మంచి కెమెరాతో తీశారనే తప్ప షేక్ అయిపోతుంది. స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు. లాజిక్స్ ఇంకా మ్యాజిక్స్ నే. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే మినిమం నచ్చలేదు గైస్. ఓపెన్ గా చెప్తున్నా. ఎప్పట్లో ట్రై చేయాల్సిన కాన్సెప్ట్ నే కాదు ఇది. ఒకవేళ ట్రై చేసినా సినిమాలో జనాలు ఉంటే సరిపోదు. ఆ జనాలు చూసే జనాల్ని సినిమాని చూస్తూ కూర్చోబెట్టాలి కూడా ఉండాలి. వెరీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్.